ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకి సగ్గు బియ్యంతోటి అంటే సాబ్దానాతోటి మోమోస్ అండి. సో చాలా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. మనము కామన్గా అయితే మనం రైస్ ఫ్లోర్ కానీ లేదంటే గోధుమ పిండితోటి కానీ చేసుకున్న మోమోస్ ఉంటాయి కదా, సో వాటిలానే ఉంటుందన్నమాట. ఎప్పుడూ సాబ్దానాతోటి కిచేడి లేదు అని అంటే బజ్జీ పాయసం ఇలానే చేసుకుంటూ ఉంటాం కదా, కొంచెం స్పెషల్ ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా చేసుకున్నాను అన్నమాట. సో ఇది ఏంటంటే మనకి ఫాస్టింగ్ ఉన్నప్పుడు చాలా చాలా చక్కగా యూజ్ అవుతుంది అండి. శివరాత్రి ఇప్పుడు కానివ్వండి, లేదు అని అంటే మనం సంకష్ట అప్పుడు ఇంకా ఉంటారు కదా ఫాస్టింగ్స్, అప్పుడు చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో ముందుగా వచ్చేసి సగ్గు బియ్యంని తీసేసుకొని వేపేసుకోవాలండి. బాగా కలర్ వచ్చేదాకా వేపకూడదు. సో మనకి వైట్గా ఉంటుంది కదా మనము సగ్గు బియ్యం కామన్గా. సో చూసారు కదా కొంచెం కలర్ అనేది తేడా అవుతుంది. సో ఒక 2-3 మినిట్స్ అలా వేపేసుకొని చల్లారాక గ్రైండ్ చేసేసుకోవాలండి. బరకగా ఉండకూడదు, అంటే లావుగా ఉండకూడదు, సన్నగా చేసేసుకోవాలన్నమాట. సో ఇంకా నేను పట్టడమే సన్నగా పట్టేశాను, మళ్ళీ జల్లించేయలేదు ఇంకా. మరి ఇందులో వచ్చేసి అండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో స్టఫింగ్ కోసం అని చెప్పేసి మనం ఆల్రెడీ ఉప్పు కారం అవన్నీ వేస్తాం కాబట్టి, సో ఎంతవరకు అవసరమో తగినంతగా అంతవరకు మాత్రమే వేసేసుకోవాలి. సో కలిపేయాలండి. అది కలుపుతూ ఉంటే ఒక రకమైన స్మెల్ వచ్చేసిందండి. సో చాలా బాగా అనిపించింది స్మెల్ అయితే. కొన్ని వాటర్ పోసేసుకుంటూ కలిపేయాలి. ఇక్కడ అండి నేను చల్ల నీళ్ళు తీసుకున్నాను. మనము గోరెచ్చటి నీళ్ళు తీసేసుకొని మన పిండి ఉప్పుతాం కదా అలా అన్నట్టుగా చేసేసుకుంటే మెత్తగా అవుతుంది. నేను కూల్ వాటర్ తీసుకునేసరికి కొంచెం గట్టిగా అయినట్టుగా అయింది. కొంచెం ఎక్కువ వాటర్ పోయాల్సి వస్తుంది, మనం చేసేప్పుడు ఇబ్బంది అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ప్రెస్ తీసేసుకున్నాను, ప్రెస్సింగ్ చేసేసాను అన్నమాట వాటిని. కొంచెం గట్టిగా అయిపోయింది కాబట్టి. సో కొంచెం మెత్తగా తడుపుకుంటా అయితే మనము రొట్టెల చెక్క ఉంటుంది కదండి, రొట్టెల పీట, దానిపైన లాటించేసుకుంటే సరిపోతుంది. సన్నగా అయినా చేసుకోవచ్చు, లేదు మేము లావుగా అయినా చేసుకుంటామా అంటే ఓకే. నేను ప్రెస్ చేసేసాను ఇంకా. మరి సో ప్రెస్లో అయినా కానీ నాకు సన్నగానే వచ్చింది, ఎందుకంటే ఆయిల్ వేసానండి తడిపేటప్పుడే, అందుకని చెప్పేసి కొంచెం సన్నగానే వచ్చేసింది, మరీ లావుగా రాలేదు. చూసారు కదా మనం అప్పడాలు ఎలా అయితే పెట్టుకుంటామో అలాగ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో అండి కర్రీ అనేది స్టఫింగ్ చేసేయాలి. మోమోస్ అంటే మనం కామన్గా క్యాబేజీ ఇంకా రిమైనింగ్ కర్రీస్ అని వేసేసుకొని చేస్తాం కదా తురుముకొని, కాకుంటే నేను ఈసారి ఇందులో ఆలు కూడా యాడ్ చేసేసానండి. ఎప్పుడు క్యాబేజీ అవే అవుతున్నాయని చెప్పేసి. సో టేస్ట్ ఒకసారి చెక్ చేద్దామని. సో మోమోస్ లాగా మనము స్టఫింగ్ చేసేసుకోవడమే అండి, ప్రిపేర్ చేసేసుకోవాలి. మీకు అది చేసేటప్పుడు కొంచెం బ్రేక్ అయినట్టు అనిపిస్తే వాటర్ పెట్టేసుకోవాలండి. వాటర్ పెట్టేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది మనము చేసేటప్పుడు. ఇక్కడ ఒక రంధ్రాలు ఉన్న గిన్నెను తీసేసుకొని అందులో ఆయిల్ని అప్లై చేయాలి చక్కగా. నాకు చాలా భయం వేసింది ఫస్ట్ టైం కదా, ఎక్కడ సగ్గుబియ్యం కదా అంటుకుపోతాయో అని అనుకున్నాను, బట్ అంటుకుపోలేదండి. ఆయిల్ అప్లై చేసేసాను. మొత్తం అన్నీ పెట్టేశాక మళ్ళీ పైనుండి కూడా ఆయిల్ వేసాను కొంచెము. ఒక 8 మినిట్స్ లోపు మనకు మోమోస్ అనేది రెడీ అయిపోతుందండి. యాక్చువల్గా అయితే ఇవి ట్రాన్స్పరెంట్గా రావాలి. నేను ఉడికిపోయాయి అనుకొని చెప్పేసి నేను తీసాను అన్నమాట. ఇంకా ఎక్కువగా బాయిల్ చేస్తే ఎక్కడ అంటుకుపోయి విరిగిపోతాయని అనుకున్నాను, బట్ విరగలేదు, ట్రాన్స్పరెంట్గా వస్తాయి. సో చూడండి కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చేసిందన్నమాట. సో కానీ టేస్ట్ మాత్రము మన నార్మల్ మోమోస్కు ఏ మాత్రం తీసిపోదండి. ఇంకా దీనికి వచ్చేసి మనము చూడండి బాయిల్ అయిపోయింది. సో లోపల కూడా చాలా చక్కగా ఉడికిపోయిందండి. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. నేను స్టఫింగ్ అనేది కొంచెం తక్కువగా పెట్టేశాను, చాలా చక్కగా ఉంటుందండి. దీనికి వచ్చేసి మనకి కామన్గా అయితే మనము చిల్లీ ఆయిల్ సాస్ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసుకొని తినేస్తాం కదా. సో దీనికి నేను ఏమీ చేయలేదు, కామన్గా కూడా తీసుకోలేదు, ఎందుకనంటే టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి. సగ్గుబియ్యంతో చేసాం కదా, టేస్ట్ అనేది తెలియకుండా అయిపోతుందని చెప్పేసి సాస్ అనేది ఏం యాడ్ చేయలేదన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో వచ్చేసి మళ్ళీ మరిన్ని విషయాలతో కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మరి.